హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లడ్డు కంటే స్వీట్ ఏమన్నా ఉందా అంటే ఇదేనండి. లడ్డు కంటే చాలా స్వీట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆరోగ్యానికైతే దీన్నైతే ఒక్కసారి తిన్నారంటే సరిపోతుందండి, అంత బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. దీంట్లో అయితే షుగర్ వేయాల్సిన అవసరం లేదండి. బెల్లంతో చాలా సింపుల్గా ఎలాంటి పండగలైనా పిల్లలు ఇష్టపడేలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నవి వేసుకోండి. నా దగ్గర ఉన్నవి ఇవేనండి, ఇవైతే వేశాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రకంగా వేసుకోవాలి. వీటినైతే కొంచెం కలర్ మారే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే నెయ్యిలోకైతే 1 కప్పు దాకా పుట్నాల పప్పునైతే వేసుకోవాలండి. మీ క్వాంటిటీని బట్టి ఎంత ఉంటుందో అంత వేసుకోవచ్చు. 2 కప్స్ అయితే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటి పెద్ద కప్పు దాకా వేసుకున్నాను. దీన్నైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పుట్నాల పప్పునైతే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే పచ్చి కొబ్బరినైతే తురుముకోవాలండి ముందుగానే, లేకుంటే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి కొబ్బరిని కూడా పుట్నాల పప్పులోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ రెండింటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని అయితే వీటిని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అనేది మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఇంకా 2 మినిట్స్ దాకా బాగా టోస్ట్ చేసుకుంటూ దీన్నైతే కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, మంచి అరోమా వచ్చే వరకు దీన్నైతే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మంచిది, మాడిపోకుండా. పుట్నాల పప్పు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 ఇలాచీల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్లోకే 1 కప్పు దాకా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలోకి 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకైతే దీన్ని రెడీ చేసుకోవాలండి. నేను 1 కప్పు పుట్నాలకైతే 1 కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువే చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అనేది బాగా కరిగిపోవాలి. ఈ రకంగా ఉండలు లేకుండా మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి జల్లించుకొని మళ్ళీ అందులోకి పాకం అయితే ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పప్పు పొడినైతే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మంచిగా దగ్గరికి వచ్చే వరకు ఈ రకంగా కలుపుకోవాలి. ఒకవేళ నెయ్యి ఉంటే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం దగ్గరకు వచ్చే వరకు కొంచెం సిమ్ములో పెట్టేసి ఈ రకంగా అయితే మొత్తం కలుపుకోవాలండి. పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ ఈ రకంగా దీన్నైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా చిక్కగా అయిపోవాలి, దగ్గరకు వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పొడవాటి బౌల్ అయినా లేకపోతే ఏదైనా గిన్నె, అందులో నెయ్యి అయినా రాసుకోవచ్చు, లేకుంటే బటర్ పేపర్ అయినా వేసుకొని ఈ రకంగా మొత్తం అయితే ఇలా వేసుకున్న తర్వాత గట్టిగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు పైనుండి ఇలా డ్రై ఫ్రూట్స్ని, పచ్చి కొబ్బరిని ఈ రకంగా వేసుకోవాలి. 10 మినిట్స్ దాకా దీన్ని వదిలేస్తే తర్వాత తీసేసి దీన్ని కట్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ అయ్యాక ఇవి గట్టి పడ్డాక ఈ రకంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ రకంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. మీ పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. ఎలాంటి ఫెస్టివల్స్ అయినా లేకుంటే లంచ్ బాక్స్లోకైనా దీన్నైతే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.